పూర్తిగా అడవిలో వెళ్తున్నాం చూడండి మీరు. చూడండి పూర్తిగా అడవిలోకి వెళ్తాం. ములగబంద బచ్చింత అనే గ్రామాలు. బచ్చింత వరకు ఈ కారు పోతుంది. అక్కడ నుంచి 6 కిలోమీటరు నడుచుకుంటూ పోవాలి అడవిలో. అక్కడ గ్రామం ఉంటుంది. ఆ గ్రామ ప్రజలను మేము ఈరోజు దర్శించి అక్కడ ఫుడ్ పార్టీ సువార్త ప్రకటన, ఆ తర్వాత బాప్తిజాలు తీసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం. కాబట్టి దేవుని కృపలో ఈ అడవిలోనికి వచ్చి మేము పరిచయం చేస్తున్నాం. అడవి చూడండి, దట్టమైన అడవిలోకి వచ్చాం. చూడు వెనకాల కారు వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కాలుబాట కింద కారు పెట్టుకొని మేము వెళతాం నడుచుకుంటా. 2-3 కిలోమీటర్లు అంటున్నారు. దట్టమైన మధ్యలో కాలుబాట. కార్ పార్కింగ్ ప్లేస్. Praise the Lord. See here, from here we have to walk in the forest. We are going to walk in this forest, you see, through this road, and we have parked here the vehicle, and we are coming from this road. మేము ఈ మార్గంలో వెళుతున్నాము. లోపలికి నడుచుకుంటా కారు పార్క్ చేసాం. పూర్తి అడవిలో ఉంటున్నాం. See the road. Bolero is good for this drive. ఇటువంటి చోట వెళ్తానికి బొలెరో అయితే స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి. చూడండి దట్టమైన అడవి మధ్యలో కాలిబాట. అటు నుంచి వస్తున్నాం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్ వాకింగ్. ఇట్ మే బి 2 to 3 kilometers. థ్యాంక్ యూ అండ్ ప్రే ఫర్ us. ప్రైజ్ గాడ్. దాని మీద నడవాలి చూడండి. We have to walk on that. Shall I walk? I have to check. దీనిలో నుంచి రాలేక ఇటు నుంచి కష్టాలు పడి వచ్చాను. ఆ వీడియో మీకు పెడతాను మళ్ళీ తర్వాత. Four house in this forest. Four house. People will live like this. ప్రజలు అక్కడెక్కడ ఉంటారు. ఇక్కడ 4 ఇల్లు ఉన్నాయి కదా, అలా కొంచెం లోపలికి వెళ్తే 4 ఇల్లు ఉంటాయి. మేము ఇటు నుంచి వచ్చాం.